పెట్టేశారు అనుకున్నాం. హ్మ్. కరెంట్ బిల్లులు రేపు కట్టలేదనుకోండి, హ్మ్. స్ట్రీట్ లైట్‌లకు కరెంట్ తీసేస్తది డిపార్ట్‌మెంట్. హుహు. హ్మ్. ఎవడిస్తాడు? అవును. ఇదివరకైతే అట్లాగా అది అప్పు ఉంటది. తర్వాత ప్రభుత్వం తీరుస్తదని ఇచ్చేది. హ్మ్. ఇప్పుడు ఆ రూల్స్ ఒప్పుకోవట్లా. హ్మ్. కేంద్ర ప్రభుత్వ నార్మ్స్ ప్రకారం 45 డేస్‌కి మించి ఏది పెండింగ్ ఉండటానికి లేదు బిల్లు. అవును. హ్మ్. అట్టయితే గనక కేంద్రం పవర్ సప్లై ఆపేస్తది. బిల్ హ్మ్. ఇవ్వకపోతే. హ్మ్. హ్మ్. 45 డేస్ లోపు ఏ బిల్ అయినా సరే ఇచ్చేయాల్సింది. హ్మ్. మనకెట్లయితే నెల రోజులు టైం ఇస్తారో, హ్మ్. వాళ్ళకి ఇంకో 15 రోజులు ఎక్కువ ఇచ్చారు ప్రభుత్వానికి, రాష్ట్ర హ్మ్. ప్రభుత్వానికి. హ్మ్. ఎందుకు కరెంటు ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటారు కదా! హ్మ్. ఆ బిల్స్. హ్మ్. పోనీ ఈవెన్ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్ నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్. హ్మ్. అది ఆపుకుంటే కంపెనీలు మూతపడతాయి అవును. హ్మ్. రేపు పొద్దున. హ్మ్. కాబట్టి ఇప్పుడు అవి ఎట్లాగా హ్మ్. చంద్రబాబు గారు మంచి ఆలోచన చేశారు. హ్మ్. ఫ్యూచర్‌లో సోలార్ పెడతామని, హ్మ్. అవును. తద్వారా ఇయని. హ్మ్. అయన్నీ అవ్వడానికి 3, 4 ఏళ్ళు పడతది కదా! రాష్ట్రమంతా సిస్టమ్ మార్చాలా. హ్మ్. సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర దాన్ని తీసుకొచ్చి ఆ పవర్‌నివ్వాలి. హ్మ్. దాంట్లో ఏం భారీ రాదు. హ్మ్. ఇప్పుడు నేను సోలార్ పెట్టించా. హ్మ్. సోలార్ పెట్టిస్తే మాకు మామూలుగా ఆడు చెప్పిందేంటంటే 700, 800, 600 యూనిట్ల దాకా వస్తదన్నాడు. హ్మ్. కానీ తర్వాత చూసుకుంటే ఎంతొస్తుంది? 350, 400 హ్మ్. అట్లొస్తుంది. హ్మ్. అంటే నేను లెక్కేసుకున్నది బిల్లే పడదనుకున్నా. హ్మ్. కానీ నాకు పడతానే ఉంది బిల్లు. హ్మ్. కాబట్టి ఇప్పుడు అక్కడైనా అంతే గదా! హ్మ్. నువ్వంత అనుకున్నా సరే. హ్మ్. మరి దానికి డబ్బులు ఎవరిస్తారు? హ్మ్. హ్మ్. ఒకటి ఉద్దేశ్యం మంచిది. హ్మ్. ప్రాక్టికల్ డిఫికల్టీ అనేది ఇప్పుడు అర్థమవుతది. ఇప్పుడే హ్మ్. కూడా తెలీదు. హ్మ్. ఇప్పుడంతా బాగున్నట్టు అనిపిస్తుంది. హ్మ్. ఒక ఏడాది, 2 ఏళ్ళు పోతే గాని హ్మ్. దీని వలన ఎదురైన సైడ్ ఎఫెక్ట్‌లు హ్మ్. తెలియవు. కానీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ సభలతో అంత ఉపయోగం ఉండదా? గ్రామ సభల్లాంటివి ఏర్పాటు చేసి పంచాయతీ రాజ్ శాఖ బలంగా ఉంటేనే కదా విలేజ్ డెవలప్‌మెంట్ అనేది ఈజీగా అవుతది. ఖచ్చితంగా గ్రామాల్లో గనక మనకి కేరళలో ఏంటంటే అవిద్యావంతులు ఎక్కువ. హ్మ్. చదువుకున్నోళ్ళు ఎక్కువ. అదే చదువుకున్న వాళ్ళు తక్కువ అక్కడ.